మాట సంఖ్య 245. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము నర్పింతును లేదేక నీ వీణం అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయముల్ దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయముల్ దూరముగా నిక వెళ్ళజాల కూర్చుండేదా నీ చెంతనే దూరముగా నిక వెళ్ళజాల కూర్చుండేదా నీ చెంతనే కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును లేదేక నీ వీణం అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు ఆకర్షించే లోకాశాలాన్ని లోక మహిమా నడ్డగించే ఆకర్షించే లోకాశాలాన్ని లోక మహిమా నడ్డగించు కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిత్యముగా త్యాగింతును కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిత్యముగా త్యాగింతును కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును లేదేక నీ వీణం అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను ఆసక్య
ప్రార్థన చేసుకుని వాక్యం చదువుతున్నాం. కృపా ప్రేమ గల తండ్రి, జీవగల దేవ, ఈ బంగారు పదాల కొందనాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు కూడా పాట ద్వారా స్థుతించడానికి సహాయపడుతూ వచ్చినారు. సమయంలో వాక్యం ద్వారా కూడా మాట్లాడండి. వాక్యం ద్వారా ప్రభా మా జీవితాలు పరీక్షించుకోవడానికి, సరి చేసుకోవడానికి, సమకూర్చబడడానికి కృప చూపించండి, సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అతన్ని ఏ రీతిగా ప్రార్థన చేయాలని కూడా మీరు మాకు నేర్పించండి. కావాల్సిన తీసుకురమని ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎందుకంటే మందిరం కూడా శుభ్రపరిచే పని ఉంది. కొద్ది సమయం వాక్యం చూసుకొని ప్రార్థన చేసుకోండి. ఈ సంవత్సరంలో ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఎన్ని రోజులు? సంవత్సరం గడవటానికి 2 రోజులు. ఈరోజు రేపు. ఈ సంవత్సరం ఆరంభ దినం నుంచి ఈ దినం వరకు కూడా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినాడు. ఎందుకంటే ఈ సంవత్సరంలో మొదట ఉన్న దినాన ఉన్నవారు ఈ దినాన లేరు. ఎంతోమంది ఈ దినాన్ని, ఈ సంవత్సరాన్ని చూడలేకపోయినారు. దేవుడైతే ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు, నమ్మదగిన దేవుడు. మనం అపనమ్మకస్తులమైనప్పటికీ ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? నమ్మదగిన దేవుడిగా ఉంటూ మన ఎడల తన ప్రేమను చూపిస్తూ వచ్చినాడు, తన కృపను, తన మంచితనాన్ని చూపిస్తూ వచ్చినాడు. ఒక అక్కకి ఈ సంవత్సరం వాగ్దానము, నా మంచితనం అంతా కూడా నీ ఎదుట కనపరచదని వాగ్దానం వచ్చింది. వేరే సంఘం అక్క నన్ను అడిగింది, అక్క ఎందుకు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చినాడు అన్న. దేవుడు నీ కుటుంబంలో ఏదో మంచి కార్యం చేయడానికి దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడేమో అన్న. అందులో కొన్ని మనకు కూడా తెలియకపోదు, నాకు కూడా అంతగా తెలియదు. అయితే ఈ సంవత్సరము ఆ అంతటిలో కూడా దేవుడు ప్రతి సండే ఏం మాట్లాడుతున్నాడు? తన మంచితనం మన ఎడలో ఎట్లా కనపరిచినాడో మాట్లాడుతూ వచ్చినాడు. నాకు అనిపించింది ఆ అక్క ద్వారా దేవుడు నాతోనే ఆ మాట మాట్లాడినాడేమో కదా. తెలియనట్టు కూడా ఏం చేస్తాడు దేవుడు అంటే తన మంచితనం అంతా కూడా మన ఎడల చూపిస్తూ వచ్చినాడు. ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని కాపాడుతూ వచ్చినాడు. ఇంకొక ఈరోజు రేపు ఏమైపోతుంది? ఈ సంవత్సరము గడిచిపోతుంది. అయితే ఇప్పుడు ఏ సమయం అంటే ఇది మనల్ని మనము పరీక్షించుకునే సమయం. పరీక్ష అనేది ఎంతైనా అవసరం కదా. అందుకే ఈ సంవత్సరం అంతట్లో మనం ఎక్కడ తప్పిపోతూ వచ్చినాము అనేది మనము జ్ఞాపకం చేసుకొని, దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకొని మనల్ని మనము రేపుడి కొరకే మనము సిద్ధపరచుకున్నాం. వాక్యం చదువుదాము మాట. 1 కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం. అందరం కలిసి చదువుదాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను. చాలు. ఏం చేయాలంట? ప్రతి మనిషి కూడా తన్ను తాను పరీక్షించుకోవాలి. ఒకరినొకరు పరీక్షించేది కాదు, ఒకరికొకరు విమర్శించుకునేది కాదు. ఏ సమయం అంటే ఇది? ప్రతి మనిషి కూడా పరీక్షించుకునే సమయం. ఈ సంవత్సరం అంతట్లో మనం ఎక్కడ తప్పిపోయినామో అది నేను ఎక్కడ తప్పిపోయానో మీకు తెలియదు, మీరు ఎక్కడ తప్పిపోయారో నాకు తెలియదు. అందుకే వాక్యం ఏం చెప్తుంది? ప్రతి మనిషి తను తానే పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నాలో ఉన్న పొరపాటు మీరు చూపించినారనుకోండి, నేను ఒప్పుకుంటానా? ఇక్కడ వినాలి, ఒప్పుకుంటాను. ఒకవేళ మీ పొరపాటు నేను చూపించాను అనుకో, మీరు ఒప్పుకుంటారా? కాదు.
ఏమంట ప్రతి మనిషి కూడా తను తానే పరీక్షించుకోవాలి. అంటే మనకే తెలుస్తూ మనం ఎక్కడ తప్పిపోయినాము అనేది, మనం ఎక్కడ పొరపాటు చేసినాము, ఎక్కడ మనం జారిపోయినాము అనేది మనకే తెలుసు. కాబట్టి వాక్యం చూస్తాము. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా చదవండి. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇప్పుడేమంట మన పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించువాడు. మనం ఏదైనా పొరపాటు చేస్తే, మనం ఏదైనా తప్పు చేస్తే మనకి ఏముండదు అంటే క్షమించే గుణము ఉండదు, క్షమించే మనసు మనకి ఉండదు. ఒకవేళ క్షమించినామని చెప్పినా ఏం చేస్తామంటే ఆ మనిషిని చూసినప్పుడల్లా ఆ పొరపాటును, ఆ బలహీనతను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. అందుకే దేవుడు ఎలాంటి వాడంట, పాపములు క్షమించుటలో ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు. ఇంకా ఎలాంటి వాడంటే నమ్మకమైన వాడు. ఆయన చిత్తానుసారంగా, ఆయన ఇష్టానుసారంగా మన పాపములు ఏం చేస్తాడంట, తుడిచివేస్తాడు. మనం ప్రార్థన చేయక మనకు ఏం చేసుకోవాలంటే మనల్ని మనము పరీక్షించుకోవాలి. మన యొక్క పొరపాటు, మన యొక్క పాపమును ఆయన సన్నిధిలో మొదట ఒప్పుకోవాలి. ఎవరి పాపం ఒప్పుకోవాలి? మొదట వ్యక్తిగతంగా మన తప్పును మనము ఒప్పుకోవాలి, మన పొరపాటును మనము ఒప్పుకోవాలి. మన చేతికి మురికి అంటింది అనుకోండి, నా చేతికి మురికి అంటింది, మిమ్మల్ని పట్టుకుంటే ఏమవుతుంది? నా చేతికి ఉన్న మురికి మీకు కూడా అవుతుంది. మిమ్మల్ని పట్టుకోక మునుపు నా చేయి నేనేం చేసుకోవాలి? నా చేయిని శుభ్రం చేసుకోవాలి. అంటే మొదట మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసే మునుపు మనలను మనము కడుక్కోవాలి. ఆయన సన్నిధిలో మన పాపములు మనము ఒప్పుకోవాలి. పాపములు క్షమించేది ఎవరు క్షమిస్తారు? పాపములు, పొరపాటు ఏ మనుషుడు కూడా క్షమించడు. మనం ఏదైనా చేయడానికి తప్పు చేస్తే ఎవరు కూడా క్షమించరు. క్షమించేది ఎవరంటే తల్లి క్షమించదు, తండ్రి క్షమించడు, భార్య, భర్త ఎవరు కూడా క్షమించరు చేయడానికి తప్పు చేస్తే. కానీ ఎవరు క్షమించేదంటే దేవుడు మాత్రమే మన యొక్క పాపములు క్షమించేవాడు. మనం ఎంత ఘోర పాపాత్ములైనా, ఎంత దుర్మార్గములైనప్పటికీ ఆయన ఏం చేస్తాడంట? క్షమించేవాడు. ఆయన పరిశుద్ధపరిచేవాడు. ఎవరు అంటే చూస్తాము, ఎవరు తమ పాపమును ఒప్పుకుంటూ వచ్చినారు అంటే కీర్తనలు 50 అధ్యాయము, కీర్తనలు 50 అధ్యాయం 51 చూద్దాం. 2-3 వచనాలు. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. చాలు. ఏమంట? దావీదు రాజు ఏం చేస్తున్నాడు? తన పాపాన్ని, తన బలహీనతని, తన తప్పును ఒప్పుకుంటాను. ఇక్కడ తన పాపాన్ని మొదట తను ఒప్పుకున్నవాడుగా మనము చూస్తాం. నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపములు పోవునట్లు నన్ను పవిత్ర పరచుము. నా అతిక్రమం నీకు తెలిసినవి, నా పాపం ఎల్లప్పుడూ నీ ఎదుట ఉన్నది, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. అంటే తన యొక్క పాపములు అన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చినాడు. ఈ అధ్యాయం అంతా కూడా దావీదు రాజు ఏమంటాడంట, తన యొక్క పాపమును, తన యొక్క బలహీనత అంతటి కూడా ఎవరి సన్నిధిలో ఒప్పుకున్నాడంట? దేవుని సన్నిధిలో తాను ఒప్పుకుంటా ఉన్నాడు. ఇంకా రాయబడుతూ వచ్చింది 10వ వచనంలో చూడండి. 10వ నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? నా దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. ఏం పుట్టించాలంట? నూతనమైన మనస్సును పుట్టించుము. ఎందుకు? మనకు కూడా ఈ సంవత్సరం అంతా గడిచిపోయింది, కొత్త సంవత్సరంలో మనము ప్రవేశించబోతాము. ఏం కావాలి? పండుగ వస్తుంది కదా, ఏం చేస్తాం?
కొత్త బట్టలు కొనుక్కుంటాం, అవునా కదా? అన్నీ కొత్త సంవత్సరం కదా, అన్నీ కొత్తగానే ఉండాలి, అవునా కదా? అన్నీ ఏమి ఉండాలా? కొత్తవే ఉండాలి. పాత వేసుకోవడానికి ఇష్టపడతామా? పాత వేసుకోవడానికి ఏమంటాం? ఇది కొత్త సంవత్సరము, ఈ సంవత్సరంలో మొదటి రోజు కదా, అన్నీ ఏమి ఉండాలా? కొత్తగానే ఉండాలా, పాత యొద్దు. మరి పాత హృదయాన్ని లోపల పెట్టుకొని అన్ని కొత్త వేసుకుంటే ఉపయోగం ఏంది? ఏం కావాలా? మొదట మనం పాత బట్టలు వేసుకున్నా పర్వాలేదు, హృదయం ఏం కావాలా? నూతనమైనది కావాలి, స్థిరమైనది కావాలి. అక్కడ అంటాడు, రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము. ఏం పుట్టించాలంట? రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు. ఒకవేళ దావీదు రాజు అయినప్పటికీ ఒకవేళ రక్షణలో ఉన్న సంతోషాన్ని పోగొట్టుకున్నాడేమో కదా, రాజ్యం కదా. ఒకవేళ తను తప్పిపోయాడేమో, అందుకే ఏం చేస్తున్నాడంటే తన యొక్క పొరపాటును, తన యొక్క తప్పును, తన పాపమును ఎవరి సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు? దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ప్రభువా, నువ్వే నన్ను క్షమించేది, నువ్వే నన్ను శుద్ధి చేసేది, నాకు మరలా రక్షణ ఆనందం ఇచ్చేది నీవే, సమస్తము నువ్వే నాకు ఇవ్వగలవు అని దేవుని సన్నిధిలో ఏం చేస్తానంట? ఒప్పుకుంటా అడుగుతా అన్నట్టు. ఎందుకంటే మన రహస్య పాపములు ఎక్కడ కనపడతాయి? ఆయన ముఖకాంతిలో కనబడతాయి. ఆయన కళ్ళ నుండి మనము దాగుకొనలేము. నేనేం తప్పు చేశాను, నేను ఎక్కడ తట్టుకోలేదు, నేను ఎక్కడ పొరపాటు చేయలేదే అని అనుకోవడానికి లేదు, నాలో ఏ లోపం లేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే సమస్తమును ఎరిగినవాడు ఆయన. కనుక ఒకసారి సండే స్కూల్ టీచర్ చెప్పినాడు, ఇద్దరు పిల్లలు పిలిచి 2 అరటిపండ్లు ఇచ్చిందంట. ఇక్కడ నాకు 2 అరటిపండ్లు ఇచ్చిన తర్వాత ఏం చెప్పిందంట? మీరు ఎవరు చూడకుండా తినాలా అని చెప్పిందంట. ఏం చెప్పింది? ఎవరు చూడకూడదు, ఇంట్లో మమ్మీ కానీ డాడీ కానీ అక్క కానీ అన్నదమ్ముడు ఎవరు చూడకూడదు, చూడకుండా మీరు తినేసి రావాలా అని చెప్పిందండి. అంటే ఒకడేం చేశాడంట? మమ్మీ కనపడకుండా, ఎవరు కనపడకుండా మంచం కిందకి వెళ్ళి లోపలికి వెళ్ళి తినేసినాడు. ఇంకొకడు అసలు ఎటు వెళ్ళాలో ఎక్కడ తినాలో వాడికి అర్థం కాలేదంట. నేను ఎక్కడ వాడికి అర్థం కాక ఆడ అనుకున్నా, అంటే ఎవరు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తాను, నా వల్ల కాదు, ఎవరు చూడకుండా తినడం నా వల్ల కాదని మళ్ళా రోజు టీచర్ చెప్పినానంట, అట్టుకొని తీసుకున్నాను. ఏరో తెచ్చామంటే, మేడం నేను ఎవ్వరు చూడకుండా తినడం నా వల్ల కాదన్నంట. ఎందుకురా అంటే, ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు కదా అని చెప్పినానంట. ఈడు ఇంకొకటి చెప్పినానంట, మేడం నేను ఎవ్వరు చూడకుండా నేను మంచం కింద లోపలికి వెళ్ళి తిన్నాను, ఎవ్వరు తెలియకుండా పడేసానని చెప్పినాను. అంటే మనం చేసే తప్పు, మనం చేసే పొరపాటు మనం ఏమనుకుంటామంటే, ఏమనుకుంటాం? ఈ తప్పు ఎవ్వరు చూడలేదు. మనం ఎలా కనపడతాం? పైకి భక్తిగా కనపడతాం. మన హృదయాన్ని ఎరిగిన వాడెవరు? దేవుడు. మన యొక్క చిన్న తప్పైనా పెద్ద తప్పైనా ఏ పొరపాటైనా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక దినాన మనము ఆయనకు లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం. పరీక్షించుకోవాల్సిన సమయం ఇదే కదా. ఈ సంవత్సరంలో మనం ఎక్కడ తప్పిపోయినామో ఈ దినమే పరీక్షించు. ఇంకొక రోజు గడిచిపోతే కొత్త సంవత్సరంలోకి మనము వెళ్ళిపోతాం. మనకి ఎట్లా ఉంటుందంటే, సంవత్సరంలో గడిచే కొలది ఆ రోజు మాత్రమే కొత్త సంవత్సరాల కనపడుతుంది, మళ్ళా రోజు ఏం కనపడుతుంది? మళ్ళీ పాతే. అలాగ ఉండకూడదు. అంటే దాన్ని ఏమంటారంటే నిర్లక్ష్యంగా ఉండాలి. ఏముండాలి? సంవత్సరం గడిచిపోయే కొలది ఏం కావాలా? మన హృదయంలో నూతనమైన కార్యముల్లో జరగాలి. అందుకే మనం ఏం చేయాలంటే, ప్రభువా ఈ సంవత్సరంలో నీ కొరకు నేను ఏది చేయలేకపోయాను, ఎన్ని వారాలు నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోయినావు, ఎన్ని దినాలు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోయినావు, ఎక్కడ నువ్వు పొరపాటు చేసినావు, ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి. దావీదు రాజు అడిగినట్లుగా, ప్రభువా మరలా నాకు రక్షణ ఆనందము కలగచేయి ప్రభువా, స్థిరమైన మనస్సు నాకు పుట్టించు ప్రభువా, మొదట ఉన్న ప్రేమ నాకు దయచేయి, మొదట ఉన్న ఆసక్తి నాకు దయచేయి అని మనం ప్రార్థన చేయాలి. మన పాపములు ఒప్పుకుంటూ మన కుటుంబంలో ఉన్న వారి యొక్క పాపములు మనము ఒప్పుకోవాలి. అందుకే నెహెమ్యా గ్రంథంలో చూస్తే ఏమంటాడంటే, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదవండి.
1:7 నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితివి. 6 నుంచి నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారిను పాపం చేసి ఉన్నాము. చాలు. ఏమంటున్నాడు? నేనును నా తండ్రి ఇంటి వారు. అంటే మొదట తన యొక్క తప్పు, రెండోది తన కుటుంబంలో ఉన్న వారి యొక్క పాపం కొరకే ఏం చేస్తున్నంట? ప్రార్థన చేస్తాం. మనం మొదట మన యొక్క పాపము, మన యొక్క బలహీనతను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అది మనం మన కుటుంబంలో ఉన్న వారి కొరకు కూడా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. రెండోది ఫస్ట్ది మనం ఏం చేయాలంట? మన కొరకు మన యొక్క పాపం ఒప్పుకొని ప్రార్థించాలి. రెండోది ఎవరి కోసం మనం ప్రార్థన చేయాలి అంటే చూడండి, అపోస్తల కార్యము 4వ అధ్యాయము 31 4వ అధ్యాయము 30-31 వచ్చిన చదువు. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఇక్కడ మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అంటే దేవుని దాసులైన వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించే వారి కొరకు, దేవుని పని చేసే వారి కొరకు, దేవుని పరిచర్య చేసే వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. చూడండి, ఎఫెసీ మాట చూద్దాం. ఎఫెసీ 6వ అధ్యాయము 19-20 వచనం. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను. ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. ఇక్కడ ఏమంటున్నాడు? అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే దేని నిమిత్తమే పౌలు సంఖ్యలో ఉన్నాడంట? సువార్తని ప్రకటించినాడు కాబట్టి, దేవుని గురించి అనేకులకు చెప్పినాడు కాబట్టి ఏం చేసినారంట? పౌల్ని చెరసాల్లో సంఖ్యల చేత బంధించినాడు. అంటే తనను బంధించవచ్చు కానీ వాక్యం బంధించబడుతుందా? బంధించబడదు. అందుకే పౌలు చెప్తున్నాడు, నా నిమిత్తమై మీరేం చేయాలి? పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలి. ఎందుకు అంటే ఇంకా ధైర్యంగా దేవుని వాక్యాన్ని అనేకులకు ప్రకటించడానికి, అనేకుల యొక్క రక్షణ కొరకై నన్ను బలపరచడానికి, నన్ను ధైర్యపరచడానికి మీరేం చేయాలా? ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎవరు కోరుకుంటున్నారు? పౌలు కోరుకుంటున్నారు. దేవుని వాక్యం ప్రకటించబడాలి అంటే, దేవుని వాక్యం అందించాలంటే ఏం కావాలి? ఎంతో సిద్ధపాటు అవసరం, ప్రార్థన అవసరం. 1 గంట సేపు ఆడ మనకు వాక్యం చెప్పాలి అంటే వారు ఎంతో సిద్ధపాటుతో అక్కడ నిలబడతారు కదా. ఎంతో గంటలు ప్రార్థన చేస్తే కానీ వారు దేవుని వాక్యాన్ని చెప్పడానికి. ఇక్కడ పౌలు అంటున్నాడు, నా కొరకు మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. అపోస్తల కార్యాలను మనం చూస్తూ వచ్చినాం. ధైర్యంగా వాక్యము ప్రకటించు నిమిత్తమై నా కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు. మనం రెండోది ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? దేవుని వాక్యాన్ని ప్రకటించే వారి కొరకు ప్రార్థన అవసరం ఉందా లేదా? స్వేచ్ఛగా వెళ్ళి దేవుని వాక్యం చెప్పచ్చా? స్వార్థ చేయొచ్చా? చెప్పండి, చేయొచ్చా? చేసేదానికి వీలు లేదు. అసలు యేసుప్రభు గురించి చెప్పడానికే వీలేదు. ఇంకా మనం వేరే దేశాల్లో, మనం వేరే చోట్ల మనం చూస్తే ఏం చేయకూడదు, అది అసలు బైబిల్ తీసుకెళ్ళకూడదు. ఈ మధ్య మన వాళ్ళు కూడా సువార్త ప్రకటిస్తే కొట్టినారు, చంపేసినారు,
ఇంకా ఇప్పుడు ఇంకా భయంకరం కదా, ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, సువార్త చెప్పకూడదు అంటే క్రైస్తవుల మీదకి ఎన్నో వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి. మనం ఏం చేయాలి? అయినప్పటికీ మన వాళ్ళు ఎన్ని వస్తూ ఉన్నా కానీ ఏం చేస్తున్నారు, దేవుని బట్టి ధైర్యంతో ఏం చేస్తున్నారంట, సువార్త చేస్తూనే ఉండాలి. ఈ మధ్య కూడా ఒరిస్సా అటువైపు కూడా ఏం చేస్తూ వచ్చినారు, దైవ సేవకులు మాత్రం వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చినారు. ప్రకటిస్తే కొంతమందిని కొట్టారంట కూడా, కొంతమందిని చంపుతూ ఉన్నారు, మందిరాలు కాల్ చేస్తూ ఉన్నారు. మందిరాలు ఏం చేస్తారంట, నైటే కూల్చేస్తూ ఉన్నారు. మనకి ఏం లేదు కదా, మనకేం లేదు. అందుకే మనకేం లేదు, భయం లేదు, ప్రార్థన చేయాలని శ్రద్ధ లేదు, అవునా కదా? ఎందుకంటే మన కుటుంబం ఎలాగుంది, నెమ్మదిగా ఉంది కాబట్టే మనకు ఇతరుల గురించి మనం పట్టించుకోవాలి. గుర్తుపెట్టుకోవాలా, క్రైస్తవులముగా దేవుని బిడ్డలముగా దేవుని వాక్యాన్ని ప్రకటించే వారి కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అంటే నీవు నేను మనం చేయలేని పని మరొకరు ఏం చేస్తున్నారంట, చేస్తాం. వారికి సహాయం మనం ఏం చేయాలంటే ప్రార్థన సహకారము చేయాలి. వారు ఇంకనూ దేవుడు వారిని బలపరచడానికి, ఇంకా దేవుని స్వార్థ ప్రకటించబడే దాని కొరకు మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. అందుకే ఏ ఒక్కరు కూడా నశించబోట ఎవరికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. ఈ చిన్నవాడిలో ఏ ఒక్కడు కూడా నశించటం నా తండ్రి చిత్తము కాదు. అంటే చిన్న బిడ్డల్లో కూడా ఎవరు కూడా నశించిపోట దేవుని చిత్తం కాదు. అంతటా అందరూ మారు మనసు పొందాలనేదే దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క చిత్తము కూడా. మనం ఏం చేయాలి, అంతటా అందరూ మారు మనసు పొందాలంటే ఎవరో ఒకరు వెళ్ళి ఏం చేయాలా, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. నాకెందుకులే, అక్కడికి వెళ్తే నన్ను కొడతారు, అక్కడికి వెళ్తే ఒక నన్ను చంపేస్తారేమో, అక్కడికి వెళ్తే నన్ను చెరసాలు వేస్తారేమో అంటే అవుతుందా? మరి దేవుని వాక్యం ఎవరు ప్రకటించాలి? నువ్వేంటంటే ప్రకటించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మొదట మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. రెండోది, ఇప్పుడు ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని స్వార్థను ప్రకటించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇంకనూ ప్రభువా మరి బలంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రార్థన మనము చేయాలి. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు, గొప్ప కార్యము చేస్తాడు. మనం ఇప్పుడు చూస్తూ వచ్చిన అపోస్తల కార్యం 4వ అధ్యాయం 31వ వచనంలో వారు కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందంట, 31వ వచనం 4వ అధ్యాయం, ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు పంపించాను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యము ధైర్యంగా బోధించారు. ఇక్కడేముంది, వారు కూడి ఉండి అందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తే వారు కూడి ఉన్న స్థలం ఏం చెప్పిందంట, కంపిస్తూ వచ్చింది. అందుకే అపోస్తల కార్యం 12వ అధ్యాయం అక్కడ కూడా మనం చూస్తే, అపోస్తల కార్యము 12వ అధ్యాయం 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 12వ వచనం, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిడు తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. ఇక్కడ 5వ వచనంలో పేతురు చెరసాల్లో ఉన్నాడని విన్నప్పుడు సంఘం అయితే ఏం చేసిందంట, అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ 12వ వచనంలో 15వ వచనం మనం చూస్తే వారి ప్రార్థన దేవుడు విని ఏం చేస్తూ వచ్చినాడంట, పేతురుని అక్కడ చెరసాల నుంచి విడిపించినాడు. ఇటు ఒకరు సంఖ్యల చేత బంధింపబడిన ఆ యొక్క పేతురుని దేవదూతలు ఏం చేస్తున్నారంట, చెరసాల నుంచి బయటికి తీసుకుని వారి ప్రార్థనకు వారి ప్రతిఫలము చూడగలుగుతూ వచ్చినారు. అక్కడైతే ప్రార్థన చేస్తే వారున్న స్థలం ఏమైపోయిందంట, కంపించింది. ఇక్కడ వీరు ప్రార్థన చేస్తే పేతురు చెరసాల నుంచి వచ్చినాడు. అంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు, మన ప్రార్థన వింటాడు. మన ప్రార్థన విని దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు, వ్యతిరేకంగా ఉన్నవారిని దేవుడు ఏం చేస్తాడంటే మారుస్తాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు ఇంకనూ బలంగా ప్రకటిస్తారు. వ్యతిరేకంగా ఉన్నవారు ఏం చేయబడతారంట,
అది మన ప్రార్థన ద్వారా దేవుడు వారి యొక్క మనస్సుని మారుస్తాడు. మరి ఏంటంటే ఈ సంవత్సరంలో మనం చేసిన ప్రార్థన స్వార్థ ప్రకటించే వారి కొరకు, దేవుని బిడ్డలైన వారి కొరకు, సంఘము కొరకు. మరి మనం ఎన్నిసార్లు సంఘ ప్రార్థనకు వచ్చి సంఘంలో ప్రార్థన చేశాము. సంఘ ప్రార్థన ఎంతో బలమైనది. అక్కడ ఉంది కదా, వారు సంఘముగా కూడి వచ్చి ఏం చేసినారంట, ప్రార్థన చేసి. మత్తయి సువార్తలో మనం చూస్తే మీరు సంఘముగా పరలోకంలో ఏది మీరు బంధిస్తారో భూలోకంలో కూడా బంధిపడుతుంది. మీరు భూమి మీద ఏది విప్పుతారో అది పరలోకమందు కూడా విప్పబడను. అంటే సంఘ ప్రార్థనకి ఎంత బలం ఉందో గుర్తుపట్టినారు. ఏం చేయాలి? సంఘ ప్రార్థనకి కూడి వచ్చి మనం సంఘ ప్రార్థన చేయాలి. సంఘ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యం. సండే ఎంతమంది వచ్చినారనేది ప్రాముఖ్యం కాదు, కానీ వార కూడికలకు ఎంతమంది వచ్చినారు. నిజమైన ఒక విశ్వాసం అయితే వార కూడికలకు రాకుండా, నిజమైన విశ్వాసం ఉండగలరు కదా, వార కూడికలకు రాకుండా ఉండగలరా? చెప్పండి. భక్సింగ్ అంకుల్కి తల్లిదండ్రులు ఏం చెప్పినారు? భక్సింగ్ అంకుల్కి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పారు చెప్పండి? ఏం చేయొచ్చు? నువ్వు నమ్ముకో, నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకో, ఏం చేయకూడదు, నువ్వు బయటికి వెళ్ళి ప్రకటించొద్దు అని. ఆయన ఏమన్నాడు? ప్రకటించకుండా నేను ఉండలేను, నా దేవుని గురించి నేను చెప్పకుండా ఉండలేను. మూసుకుంటే నా ప్రాణం పోతుంది. అట్లానే నా దేవుని గురించి నేను చెప్పకపోతే నా ప్రాణం. నిజమైన విశ్వాసము, దేవుడు నువ్వు రక్షించబడి ఉంటే, నువ్వు నిజముగా దేవుని బిడ్డగా ఉంటే ఏం చేయవు? వార కూడికలకు రాకుండా ఉండలేవు, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా ఉండలేవు. అందుకే సమూయేలు అంటాడు, ఏమంటాడు? నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడిని అవుతా. మనం ఈరోజు సంఘ ప్రార్థన ఉంది, ఇది నువ్వు సంఘ ప్రార్థన ఉండి సంఘ ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయకపోతే ఏం చేసిన వాడు అంట? మనం ఏం చేసినట్లు అక్క? పాపం చేసినట్టు. ఏం చేయాలి? మనము దేవుని పరిచర్య చేసే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ ఈ సంవత్సరంలో మనం వార కూడికలకు, సంఘ ప్రార్థనకి, స్త్రీల కూడికి, సిద్ధపాటు కూడికి, ఒకవేళ సండే కూడా దేవుని సన్నిధి మనం పోగొట్టుకుంటూ వచ్చామండి. ఒకసారి మనకి తప్పును మనము ఒప్పుకోవాలి. ప్రభా, మరలా నాకు సమయం ఇచ్చినావు, మరలా తరుణాన్ని ఇచ్చినావు ప్రభా, నేను ఈ సన్నిధిలో ఒప్పుకోవటానికి. దేవనన్నా క్షమించు. మొదట మన పాపములు ఒప్పుకొని ఆ యొక్క దేవుని వాక్యం సేవకుల కొరకే, దేవుని పరిచారకుల కొరకే మనం ప్రార్థన చేయాలి. మూడోది మాట చూసుకొని ప్రార్థిస్తాం. మూడోది ఏం చేయాలంటే 1 తిమోతి 2వ అధ్యాయము, 1 తిమోతి 2వ అధ్యాయం చదువుదాం. 1 నుంచి 4 వరకు. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనను, యాచనను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఏం చేయాలంటే మూడోది ఎవరి కోసం ప్రార్థన చేయాలా? రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలా వారి కొరకు ప్రార్థన అంటే, మొదటి వచనంలోనే ఆ మాటకు అక్కడ రాయబడింది. ఏం చేయాలి? మనము సుఖముగా ఏం చేయాలంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము. మన కుటుంబంలో మనం నెమ్మదిగా ఉండాలంటే ఏముండాలా? మన ఇంట్లోనే, రాజ్యం పక్కన పెడదాం, మన ఇంట్లోనే కుటుంబంలో నెమ్మదిగా ఉండాలంటే ఏముండాలి? సమాధానము ఉండాలి కదా. మనం బాగుండాలంటే అందరూ కూడా కలిసి ఐక్యతగా ఉండాలి అన్న కదా. మనం సుఖంగా ఉండాలని అది కుటుంబంలోనే వల్లపడదు. మరి దేశంలో, రాష్ట్రాల్లో అవుతుందా? అవుతుందా? రాజ్యం అంతా నెమ్మదిగా ఉండాలంటే అవుతుందా?
ఏం చేయాలి? కుటుంబంలో నెమ్మదిగా ఉండాలన్నా ప్రార్థన చేయాలి, రాజ్యంలో నెమ్మదిగా ఉండాలన్నా ప్రార్థన చేయాలి. అందుకే అక్కడ చెప్తున్నాడు 2వ వచనంలో, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది. దేవునికి ఏది ఇష్టమంట? అందరి కొరకు మనం ప్రార్థన చేసేది దేవునికి ఇష్టం. మన కొరకు మనమే ప్రార్థన చేసుకున్నాం అనుకో, మనం ఎవరము? స్వార్థపరులు. ఏమవుతాం? మనం స్వార్థపరులు అవుతాం. మన కుటుంబం కోసమే చేసుకుంటాం కదా, మన బంధువుల కొరకే. ఏమవుతాం మనం? మిగిలిన ఎట్టన్నా పోనీ, రాజ్యం ఎట్టన్నా పోని, అధికారులు ఎట్టన్నా పోని, ఎవరిని ఎట్టన్నా పోని, నేను బాగుంటే కదా. మనం బాగుండాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజ్యంలో నెమ్మదిగా ఉండాలంటే, రాజు నెమ్మదిగా ఉంటేనే రాజ్యం నెమ్మదిగా ఉంటుంది. రాజు నెమ్మదిగా లేడు అనుకో, తను నెమ్మదిగా లేడు కాబట్టి రాజ్యం నెమ్మదిగా ఉన్నివ్వడు. ఆశాకాలంలో, ఆశారాజు కాలంలో ఏం చేసినట్ట? ఆశారాజు కాలంలో రాజ్యం ఎట్లా ఉందంట? నెమ్మదిగా ఉండవచ్చు. మన దేశము, మన రాష్ట్రము నెమ్మదిగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? అనుదినము వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన యొక్క ముఖ్యమంత్రుల కొరకు, ప్రధానమంత్రులు, ఎవరు వారందరి కొరకు కూడా మనము అనుదినము వారిని జ్ఞాపకము చేసుకోవాలి. మన ప్రార్థనలు జ్ఞాపకము చేసుకోవాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలి. అందుకే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9, 3 నుంచి 6 వచనాలు చదివాను. అంతటి నేను గోనెపట్ట పట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకే ప్రభువు దేవుని యొద్ద నా మనస్సును నిబ్బరం చేసుకుంటుంది. నేను నా దేవుడని ఎక్కువ ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్యం కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకం చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, యూదయా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక, నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేస్తున్నాడంట? ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంటే రాజ్యంలో ఉన్న రాజుల కొరకు, అధికారులైన వారి కొరకు తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అది దేవునికి ఇష్టం. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించిపోయే దేవునికి ఇష్టం కాదు కనుక మనుషులందరి కొరకు, మనుషులందరూ కూడా రక్షణ పొందాలనేదే దేవుని యొక్క ఇష్టం. ఆయనకి ఇష్టమైన కార్యం మనం చేయాలంటే వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారందరి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడే మన యొక్క క్షేమము, అందుకే యెరూషలేము యొక్క క్షేమం కొరకే ప్రార్థన చేయాలి. యోబు కూడా ఏం చేసినంటే, యోబు తన స్నేహితుల కొరకే ప్రార్థన చేసినప్పుడు తన క్షేమానికి కారణము అవుతూ వచ్చింది. మనం క్షేమంగా ఉండాలంటే మన యొక్క చుట్టుపక్కల ఉన్న వారి కొరకు, మన రాజ్యం కొరకు, మన యొక్క అధికారుల కొరకు, మన కుటుంబంలో మన యొక్క బంధువులు, రక్త సంబంధులైన వారి కొరకు మనం ప్రార్థన విజ్ఞాపన ప్రతిదినము చేసేవారముగా ఉండాలి. ఎజ్రా గ్రంథంలో కూడా ఆ మాట ఉంది. ఆ మాట ఒక మాట చదువుతాము. ఎజ్రా 6:9. మరియు ఆకాశమందలి దేవునికి దహన బలులు అర్పించుటకై కోడలే గాని పొట్టేళ్లే గాని గొర్రె పొట్టేళ్లే గాని గొర్రె పిల్లలే గాని గోధుమలే గాని ఉప్పే గాని ద్రాక్షారసమే గాని నూనెయే గాని యెరూషలేములో నున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసన అయిన అర్పణములను అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయ నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతిదినమును తప్పకుండా వారికి కావలసినదంతయు ఇవ్వవలెను. ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడంట? ప్రతిదినము ప్రార్థన చేస్తూ
మనము మానక ప్రతి దినము కూడా మన యొక్క దేశం కొరకు ప్రార్థన చేయాలి, దేవుని బిడ్డలైన వారి కొరకు ప్రార్థన చేయాలి, మన కుటుంబం కొరకు, మన సంఘము కొరకు ప్రార్థన చేయాలి. మన కుటుంబంలోనే కాదు, సంఘముతో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు ఎంతో బలము, ఎన్నో గొప్ప కార్యములను మనము చూడగలము. ఎందుకంటే 2-3 కూడి నా నామమున ఎక్కడ ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నాను. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరంలో దేవుడు ఈ సమయం కూడా మనకి ఇచ్చాడు, మరొక తరుణాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఈ మాట గుర్తుపెట్టుకొని మనము ప్రార్థన చేసుకున్నాం. మొదట మన కొరకు ప్రార్థన చేసుకున్నాం, రెండోది దేవుని బిడ్డలైన వారి కొరకు, మూడోది అందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాము.